నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో నిత్యం నీరసం నిస్త్రాణాలతో తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో మనిషిని కుంగతీసే విటమిన్ డి లోపానికి కారణాలు, ఆ కొరతను అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. ఈవేళ మనకు వంటింట్లో అయినా హాల్లో అయినా అన్ని రిమోట్లు యంత్రాల సాయంతోనే చకచక జరిగిపోతున్నాయి. ఇక బయటికి వెళ్లాలనుకుంటే కొద్ది దూరమైనా సరే నడవడానికి బదులుగా బైకులు, కార్లోనే వెడుతున్నాం. ఫలితంగా మన శరీరానికి శ్రమ బాగా తగ్గిపోయింది. హాయిగా నీడపట్టునే ఎక్కువ కాలం గడపడం మూలంగా మనకు ఎండ కూడా తగలడం లేదు. ఫలితంగా మనలో చాలా మందికి విటమిన్ డి లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. నిత్యం నీరసం నిస్త్రాణాలతో తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో మనిషిని కుంగదీసే విటమిన్ డి లోపాన్ని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి హైటెక్ జీవనశైలి అనేక కొత్త జబ్బులకు దారితీస్తోంది. తీవ్రంగా మారిపోయిన ఆహారపు తీరుతెన్నులు, కనుమరుగైన శారీరక శ్రమ, పెరిగిపోయిన ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మనలో కొత్త జబ్బుల్ని తెచ్చిపెడుతున్నాయి. మధుమేహం, హై బీపీ, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు ఇవన్నీ కూడా హైటెక్ జీవనశైలి తెచ్చిపెట్టిన ఉపద్రవాలే. కొలెస్ట్రాల్, స్థూలకాయం, షుగర్, హై బీపీ వీటి వల్ల వచ్చిపడే గుండె జబ్బులు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి విషవలయంగా ముడిపడినవే. ఈ జబ్బుల సముదాయాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇదే హైటెక్ జీవనశైలి పుణ్యమాని ఇటీవలి కాలంలో విటమిన్ డి సిండ్రోమ్ అనే కొత్త జబ్బు తెర మీదకు వచ్చింది. మనం తరచుగా వింటూ ఉండే ఈ కొత్త జబ్బుల్లో థైరాయిడ్ డిస్ఫంక్షన్ అందరికీ తెలిసిందే కదా. మీ అందరికీ ముఖ్యంగా లేడీస్, యంగ్ గర్ల్స్, కొంతమంది మగవాళ్ళలో కూడా థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతుల కింద ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన శరీరానికి పెట్రోల్ లాంటిది. అంటే మన శరీరంలో జరిగే జీవన చర్యలన్నిటికీ కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. ఒక కారులో కార్బొరేటర్ ఎలా పనిచేస్తుందో థైరాయిడ్ గ్రంథి కూడా అలాగే. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే శరీర బరువు పెరిగిపోవడం, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, శరీరం డల్ అయిపోవడం, మనుషులు ఒక సోమరితనానికి అలవాటై తిరిగి నిదానంగా గుండె జబ్బుకి దారి తీయడం కూడా జరుగుతుంది. సో థైరాయిడ్, దీన్నే మనం హైపోథైరాయిడిజం అంటాం. మీకు అందరికీ తెలిసిందే, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం పొద్దున్నే. ఇది ఎలా ఉంది, కానీ మనం దీన్ని ఒక థైరాయిడ్ లోపాలనే మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. అయితే చాలామంది, దాదాపు 60% మనుషుల్లో డయాబెటీస్, దీన్నే మనం మధుమేహం అంటాం. డయాబెటీస్ కూడా మన ప్రపంచంలో మన దేశం అన్నిటికంటే ముందుంది. మన దేశంలో అన్నిటికంటే ముందున్నది మన హైదరాబాద్. అయితే ఈ డయాబెటీస్కి ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి. దీన్ని మనం రకరకాలుగా ట్రీట్ చేస్తున్నాం. ఇది ఒక భాగం. ఇక మూడవది స్థూలకాయము లేదా ఒబేసిటీ. చాలామంది చిన్నపిల్లలు ఎక్కువైపోయింది. ఇది పెద్దవాళ్ళలో ఎలాగూ ఉంది, చిన్నపిల్లల్లో చాలా తీవ్ర స్థాయిలో చైల్డ్హుడ్ ఒబేసిటీ పెరుగుతుంది. ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ ప్రాబ్లం ఇలాగే ఉంది. దీన్ని ఎవరు సమస్యని సరైన సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నారు. థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం గ్రంథి, కొద్దిపాటి బార్డర్ లైన్లో షుగర్లు పెరగడం, అంటే మైల్డ్ డయాబెటీస్ రావడం, తర్వాత తక్కువ వయసులోనే శరీర బరువు పెరగడం. ఈ మూడింటిని 3 రకాల జబ్బులుగా డాక్టర్లు మేమందరం కూడా ట్రీట్ చేస్తున్నాం. కానీ ఒకదానికి ఒకటి ఎవరు లింకప్ ఇంతవరకు చేయలేదు. కానీ నేను చేసిన ఈ దాదాపు 500-600 మనుషుల్లో ఈ చేసిన పరిశోధన గత ఈ 8 వేళ్లలో ఏమర్థమవుతుందంటే, ఈ మూడింటికి కనెక్షన్ అయిన ఇంకొక కొత్త విషయం ఉంది. అది విటమిన్ డి
లోపించిపోవడం. విటమిన్